బాల్యమిత్రులందరికీ నా నమస్సుమాంజలి. వీఆర్ ఇన్ ప్లానెట్ ఎర్త్. అందులో 16.5844 డిగ్రీల ఉత్తర అక్షాంశము, 81.2000 డిగ్రీల తూర్పు రేఖాంశంలో ఉన్న ఆసియాలోని అతిపెద్ద మంచినీటి సరస్సు కొల్లేరు సరస్సు. దానికి కేవలం ఒకే ఒక్క డిగ్రీ దూరంలో ఉన్న ఇప్పుడు మనం కూర్చున్న ఈ ఆకివీడు పుల్లవర్తి లక్ష్మణస్వామి జిల్లా పరిషత్ హై స్కూల్. మనము 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు, అంటే 1965 నుంచి అట్ ప్రజెంట్ 2025, అంటే ఈ ప్రాంగణంలోనికి అడుగు పెట్టి 60 సంవత్సరాలు దాటిందన్నమాట. ఇదే మన బాల్యం నుండి తొలి యవ్వనం వరకు తిరుగుఆడిన పుణ్యభూమి. మృదు మధురమైన బాల్యం, కల్లా కపటం లేని స్వేచ్ఛమైన పాల మనసులు. మాస్టర్లు చెప్పింది వినటం, హోంవర్క్ చేసుకురావటం, అలసిపోయే వరకు ఆడటం పాడటం, లాంతర్లు చేతబట్టి ట్యూషన్లకు వెళ్ళటం, అక్కడే పడక ఉదయాన్నే లేచి ఇంటికి వెళ్ళటం, మళ్ళీ బడికి వెళ్ళటం. ఇదే ఆనాటి దినచర్య. 4 దిక్కులా ఉండే ఈ స్కూల్ 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు తూర్పు పడమర ఉత్తర దక్షిణాలు తిరిగేశాం. ఇదే మన కనకయ్య మాస్టారి లాబొరేటరీ, మన స్కూల్ బెల్. ఇదిగో ఇక్కడే మనం ఆస్తి వాటాలు పంచుకున్నట్లుగా పంచుకొని క్లాస్ రూమ్ ముందే గార్డెన్లు, కాయగూరలు, పూల మొక్కలు పెంచుతూ పోటీలు పడి కడవలతో నీళ్లు తెచ్చిపోసేవాళ్ళం. ఆగస్టు 15కు జనవరి 26కు రంగురంగుల కాగితాలు డిజైన్లుగా కట్ చేసి పెట్రోమాక్స్ లైట్ల వెలుతురులో రాత్రంతా అంటించడం. ఇదే లంచ్ రూమ్. కానీ భోజనాలన్నీ గ్రౌండ్ లోనే. ప్రతిరోజు కార్తీక వన భోజనాలే, కూరలన్నీ ఎక్స్చేంజ్లే. 70 సంవత్సరాల వృద్ధ యువక వృద్ధులం. ఈ శుభదినాన మనకిది గత జన్మ జ్ఞాపకం లాగా ఉంది. గుండె నిండా ఆనందం, ఆశ్చర్యం, ఉద్వేగం, ఉద్విగ్నత, అందులోనే సన్నని బాధ, వ్యధ. ఈ క్షణంలో మనం కలుసుకున్నాం, త్వరలో విడిపోతున్నామని ఉన్న మన గుండెల్ని పిండి వేస్తుంది కౌగిట్లో విరహంలాగా. అసలు టైం మిషన్ ద్వారా మనము గతంలోకి వెళ్ళిపోయి ఈ స్కూల్లో కూర్చుంటే, చదువుకుంటా ఉంటే, ఆడుకుంటా ఉంటే, పాడుకుంటా ఉంటే, వాట్ ఏ వండర్ఫుల్ థాట్. అదేంటి అసలు మనం ఇప్పుడు స్కూల్లోనే కదా ఉన్నది, కాకపోతే కొంచెం వయసు వచ్చింది, గెటప్లు చేంజ్ అయ్యి అంతే. కానీ అదే ఆనందం, అదే ఉత్సాహం ఇద్దరి కళ్ళలోనూ అదే. మళ్ళీ జన్మంటూ ఉంటే, మళ్ళీ మనందరం ఇక్కడే పుట్టి ఇదే స్కూల్లో చదువుకుంటే, బట్ రాకెట్ స్పీడ్తో దూసుకెళ్తున్న టెక్నాలజీ, ఇంటర్నెట్ రాజ్యం ఏలుతున్న ఈ ప్రపంచంలో ఇంకెన్ని మార్పులు వస్తాయో. మనందరం రోబోట్స్లా మారిపోయి స్కూల్కి వస్తామేమో వచ్చే జన్మలో. అసలు అప్పటికి బడులుంటాయో లేదో. పుట్టగానే ఒక చిన్న చిప్ బ్రెయిన్లో గుచ్చేసి డాక్టర్ చిప్ అని, లాయర్ చిప్ అని, యాక్టర్ చిప్ అని, ప్రొఫెసర్ చిప్ అని, బిజినెస్ టైకూన్ చిప్ అని చెస్ట్ మీద లేజర్ ప్రింట్లు వేసేస్తారేమో. సో ఐఎమ్ ఏ డాక్టర్, ఐఎమ్ ఏ లాయర్, ఐఎమ్ ఏ యాక్టర్ అని గుండెల మీద ట్యాగులతో తిరుగుతుంటామేమో. సో నో స్కూల్స్, నో కాలేజెస్. ఏమో చూద్దాం. మళ్ళీ జన్మంటూ ఉంటే జాతస్య మరణం ధ్రువం, ఎవరికైనా తప్పదు కదా. కానీ అప్పటి వరకు ఆనందంగా, సంతోషంగా, అప్పుడప్పుడు మనం కలుసుకుంటూ నిండు 100 ఏళ్ళు ఆరోగ్యంగా ఉండాలని ఆ భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నా. మీ భవదీయుడు ప్రేమ్ సాగర్. రే, నీకు గుర్తుందా 6th క్లాస్ నేల మీద కూర్చునే వాళ్ళం? అవునరా, అప్పుడు బెంచీలవి ఉండేవి కాదు కదా. 7th క్లాస్ కూడా నేల మీదే. అప్పుడే 5వ తరగతి పాస్ అయ్యి కొత్తగా హై స్కూల్లోకి రావడం కదా. యూనివర్సిటీకి వెళ్తున్నంత ఫీలింగ్ మనకి. అసలు ఎవరో ఎవరికి తెలియదు కదరా. పక్కన ఎవరు కూర్చుంటే వాళ్ళే మనకు ఫ్రెండ్స్. ఎవరు మనతో బాగా మాట్లాడితే వాళ్ళే మనకు ఫ్రెండ్స్. ఎవరైనా కొంచెం మాట్లాడి అల్లరి చేస్తుంటే వాళ్ళ ప్లేస్ మార్చేసి వెనక్కి పంపేవాళ్ళు మాస్టారు. గుర్తుందట్రా? అలా వెనక్కి పంపి నన్ను బ్యాక్ బెంచ్ స్టూడెంట్ అని చేశారా. మరి నువ్వు బాగా అల్లరి చేసేవాడివి కదా, వెనక్కి పంపించకుండా నెత్తి మీద కూర్చోబెట్టుకుంటారా ఏంటి? అందరూ చేసేవాళ్ళమ్మ అల్లరి, కానీ నేను దొరికిపోయేవాడిని. ఇన్నోసెంట్ని కదా. మీరైతే పెద్ద ముదుర్లు. అప్పుడు పలకా బలపాలు పోయి పెన్నులు వచ్చాయి కదరా. ఆ పెన్నులో ఇంకు కక్కి చెయ్యంతా రంగులేగా. అందుకే బాగా అల్లరి చేసేవాళ్ళు. తర్వాత ఫ్రెండ్స్ అయిపోయేవాళ్ళు. మేం వారంలోనే ఫ్రెండ్స్ అయిపోయాం.
కలిసి తినేవాళ్ళం కదా. తినేది తక్కువ, మాట్లాడుకునేది ఎక్కువ. గోదావరి పచ్చని పొలాల్లో సెలయేటి గలగలల్లో లేలేత స్నేహాలు పలకరింపులు చిరు చిరు నవ్వులు బుజ్జి బుజ్జి అలకలు బుజ్జగింపులు లేలేత స్నేహాలు పలకరింపులు చిరు చిరు నవ్వులు బుజ్జి బుజ్జి అలకలు బుజ్జగింపులు ఎంత మధురం ఎంతెంత మధురం ఎంత మధురం ఎంతెంత మధురం మధురాతి మధురం మన స్నేహం. రేయ్, చిన్నప్పుడు స్కూల్కి లేటుగా వస్తే ఎన్డిఎస్ మాస్టరు కర్ర పుచ్చుకొని రెడీగా ఉండేవాడ్రా. అంత దూరం నుంచి నడిచెళ్ళోళ్ళం కదా, 2-3 మైళ్ళు. మళ్ళీ పుస్తకాల సంచి 5-6 కిలోలు బరువుండేది. మీకు సంచులుండేవి బాబు, మేం చేత్తో పుచ్చుకుని రావాలి అంత దూరం. చెయ్యి లాగేసేది అంతే, నొప్పి కదా. చేతులు మార్చుకోవాలంటే ఇంకో చేతిలో క్యారేజీ. అయ్యా, మీరు కూడా మాలాగా సంచులు తెచ్చుకోవచ్చు కదమ్మా. చిచి, మేం మీలాగా సంచి భుజాన వేసుకుని ఉప్పు బస్తాల్లో మోసుకుంటూ వెళ్తుంటే బాగుంటుందా? మేం మోసుకొచ్చేవాళ్ళం కదా, ఓ చేత్తో బ్యాగు, ఓ చేత్తో 4 గిన్నెలు క్యారేజీ. అది కదా, ముందు ముందు జీవితంలో ఎంతెంత బరువులు మొయ్యాలో అప్పటి నుంచే ట్రైనింగ్ రా. ఇంగ్లీష్ మాస్టర్కి రోజు టెక్స్ట్ బుక్ చూపించాలి, లెక్కల మాస్టర్కి అంతే. బెంచికి వచ్చి చెకింగ్లు, లేకపోతే వాయింపులే. మమ్మల్ని అయితే బెత్తం విరిగేలా కొట్టేసి మళ్ళీ స్టాండప్ అంతి బెంచ్లు. క్లాస్ అయ్యే వరకు అదే సంగతి, కాళ్ళు లాగేసేయా. సీతారామయ్య మాస్టర్ అనుకుంటా, ఉంగరం రాయితో మొట్టికాయ కొట్టేవాడు, తలా దిమ్మెక్కేదిరా. ఒరేయ్, ఆ మాస్టర్ పేరు గుర్తు రావట్లేదురా. తోడపాశాలు పెట్టేసేవాడు కదా. మమ్మల్ని అయితే చెవి మెలిపెట్టేసేవాడు, చెవులు అర్రగా అయిపోయేవి. మమ్మల్ని గొడ్డును బాదినట్టు బాధేసేవాళ్ళు, బెత్తలు కూడా విరిగిపోయేవి, అయినా వదిలేసేవాడు కాదు. కొట్టినందుకు కాదే, ఆడపిల్ల ముందు బాధేసేవాడు, తెగ షేమ్ ఫీల్ అయిపోయేవాళ్ళు. దెబ్బలు ఎలాగోలా కాసేవాళ్ళం కానీ గర్ల్స్ మాత్రం మనం వంక జాలిగా చూసేవాళ్ళు కదరా కొడుతుంటే. ఆ సింపతి లుక్స్, అబ్బో, అది మాత్రం తట్టుకోలేకపోయేవాళ్ళం. ఏం చేయలేక తల ఉంచుకొని కూర్చునేవాళ్ళం. దాన్నేరా క్రష్ అంటారు. అప్పట్లోనే క్రష్లు. నువ్వు ఆగా మరీను. క్రష్లా నా బొంద. అసలు బాయ్స్ ని నోట్స్ అడగాలంటేనే గుండె దడదళ్ళాడేది. బాయ్స్ కి మాకంటే సిగ్గెక్కువ. బెంచి మీద బుక్కు పెట్టేసి తలొంచుకుని వెళ్ళిపోయాడు పాప. అవునవును, అవన్నీ తలుచుకుంటుంటే బ్యూటిఫుల్, వెరీ గుడ్ మెమరీస్. దట్ ఈస్ చైల్డ్హుడ్ లైఫ్. స్కూల్ బ్యాక్గ్రౌండ్ లో బాయ్స్ కి, ఫ్రంట్ లో గర్ల్స్ కి. ఆ రోజుల్లో గేమ్స్ కంపల్సరీ కదా, 100% ఆడాల్సిందే. భలే కలర్ఫుల్ గా ఉండేదిలే గ్రౌండ్ మాత్రం. చిన్ననాటి రోజులు మనం చదువుకున్న రోజులు ఎలా మరిచిపోతాము, ఎలా మరిచిపోతాము. డింగ్ చక్క 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 డింగ్ చక్క. ముక్కుబొడు పేరుస్తూ కోని రాగం తీస్తూ శేషాద్రి మాస్టారి తెలుగు పాఠాలు చిలుగు పాటలు, తెలుగు పాఠాలు చిలుగు పాటలు. ఎలా మరిచిపోతాం, ఎలా మరిచిపోతాం, ఎలా మరిచిపోతాం, మనం ఎలా మరిచిపోతాం, ఎలా మరిచిపోతాం, ఎలా మరిచిపోతాం, ఎలా మరిచిపోతాం, మనం ఎలా మరిచిపోతాం. డింగ్
డింగ్ చెక్క డింగ్ చెక్క డింగ్ చెక్క డింగ్ చెక్క డింగ్ చెక్క డింగ్ చెక్క మనకయ్య మాస్టారి హైడ్రోజన్ పెరాక్సైడ్ ఎక్స్పెరిమెంట్స్ మాస్టార్లు మనకిచ్చే స్వీట్ పనిష్మెంట్స్ బాయ్స్ కైతేనేమో బెత్తం దెబ్బలు, గర్ల్స్ కేమో వట్టికాయలు హా, హబ్బా. స్టాండప్లు స్టాండప్ అంది పెంచులు సోషల్ మాస్టారి హుంకరింపులు, హిందీ మాస్టారి కింకారాలు. సోషల్ మాస్టారి హొంకరింపులు హిందీ మాస్టారి కృష్ణవేణి టీచర్ గారి సైలెంట్ లుక్స్, సైలెంట్ లుక్స్, సైలెంట్ లుక్స్. ఎలా మరిచిపోతాం, ఎలా మరిచిపోతాం, ఎలా మరిచిపోతాం, మనం ఎలా మరిచిపోతాం. డింగ్ చెక్క డింగ్ చెక్క డింగ్ చెక్క డింగ్ చెక్క డింగ్ చెక్క డింగ్ చెక్క ఎన్డిఎస్ మాస్టర్ అంటే భయం భయం, ఢిల్లీ మాస్టర్ అయితే కొంచెం నయం. వెనక గ్రౌండ్లో ఫుట్బాల్ వాలీబాల్ బేస్బాల్, ముందు గ్రౌండ్లో కబడ్డీ ఖోఖో త్రోబాల్ ఎన్సిసి స్కౌట్స్. ఒళ్ళు అలసిపోయే వరకు ఆటలు పాటలు రన్నింగ్ రేసులు. డింగ్ చెక్క డింగ్ చెక్క డింగ్ చెక్క డింగ్ చెక్క డింగ్ చెక్క డింగ్ చెక్క మరపురానివి మధురమైనవి, మరపురానివి మధురమైనవి. చిన్నతనం రోజులు మనం చదువుకున్న రోజులు, చిన్నతనం రోజులు చదువుకున్న రోజులు, చిన్నతనం రోజులు చదువుకున్న రోజులు. ఎలా మరిచిపోతాం, ఎలా మరిచిపోతాం, ఎలా మరిచిపోతాం, మనం ఎలా మరిచిపోతాం. డింగ్ చెక్క డింగ్ చెక్క డింగ్ చెక్క డింగ్ చెక్క డింగ్ చెక్క డింగ్ చెక్క ఎలా మరిచిపోతాం, ఎలా మరిచిపోతాం, ఎలా మరిచిపోతాం, మనం ఎలా మరిచిపోతాం. ఎలా మరిచిపోతాం, ఎలా మరిచిపోతాం, ఎలా మరిచిపోతాం, మనం ఎలా మరిచిపోతాం. అయిపోయింది కదరా జీవితం. అయిపోక ఉంటదేంట్రా, 70 దాటిపోయిందిగా, 70+ మనం మైండెడ్. అలసిపోయాం, బాగా అలసిపోయాం. జీవితంలో ఎన్నో బాధలు, కన్నీళ్ళు, కష్టాలు, ఎన్నో అగాధాలు, ఎన్నెన్నో వెన్నుపోట్లు. దానితో పాటు సుఖాలు, సంతోషాలు, ఆనందాలు అవి కూడా ఉన్నాయి కదా, అవి చెప్పరే. రై, కష్టాలు సుఖాలు అన్నీ అందరికీ ఉంటాయి లేరా. అయినా చిన్ననాటి స్నేహితులం కలుస్తున్నామంటే ఎంత ఆనందం, భలే థ్రిల్లింగ్గా ఉంది తెలుసా. అసలు ఎప్పుడు ఫిబ్రవరి 16 వస్తుందా, ఎప్పుడు కలుద్దాము, ఎప్పుడు మనసారా హగ్ చేసుకుందామా, కష్ట సుఖాలు చెప్పుకుందామా అని ఒకటే ఫీలింగ్. మరే ఒక్కొక్కరికి ఫోన్ చేస్తుంటే 1000 ఏనుగుల బలం వచ్చినట్టుంది వాళ్ళ గొంతులు వింటుంటే. ఏడుపులు వచ్చేస్తున్నాయి అందరికీ. అసలు వీడియో కాల్లో అయితే చూసి ఏంటే నువ్విలా అయిపోయావు, అదేంటే నువ్వలా అయిపోయావు, భలే ఎమోషనల్ అయిపోయాను. అందరూ ఈ హ్యాపీనెస్ లో డెఫినెట్ గా సెంచరీలు కొట్టేస్తారు. ఎందుకు బాబు సెంచరీలు కొట్టడం? ఇంట్లో వాళ్ళని చంపుకు తినడానికా? ఇప్పటికే మింగలేక కక్కలేక చేస్తున్నారు వాళ్ళు. రేయ్, ఇక నుంచి అదేం ఉండదురా. మళ్ళీ మనం యూత్ అయిపోయి జాగింగ్లు, రన్నింగ్లు, వెయిట్ లిఫ్టింగ్లు, వర్కౌట్లు, మెడిటేషన్లు చేసేసి హ్యాపీగా బతికేస్తాం చూడు. అప్పుడప్పుడు కలిసి మన ఓల్డ్ ఫ్రెండ్స్ అందరూ ఎంజాయ్ చేయాలరా, లేకపోతే ఓల్డ్ ఏజ్ హోమ్కి వెళ్లాల్సిందే. బ్రతుకంటే నడిచేదారి, స్నేహం ఒక బాటసారి. బ్రతుకంటే నడిచేదారి,
స్నేహం ఒక బాటసారి, ఒకే చెట్టు పక్షులం మనం, గగనంలో విహరించాము. ఒకే చెట్టు పక్షులం మనం, గగనంలో విహరించాము. గాలి తీరు మార్చుకున్నా తలరాతకు ఎదురెళ్ళాము. రెక్కల శక్తి మన గమ్యం చెబితే, పరుగుల బ్రతుకు అలసటలిస్తే, అన్ని మరిచి చెట్టు చేరి కొంతసేపు కలిసుందాము. కలుసుకుని పయనిద్దాము, కలుసుకుని పయనిద్దాము, కలుసుకుని పయనిద్దాము, కలుసుకుని పయనిద్దాము. ఒరేయ్, మన క్లాస్మేట్స్ ఫ్రెండ్స్ వాళ్ళ అలవాట్లు స్టైలు మన మీద చాలా ఉంటుందిరా. అవునరా, వాళ్ళు ఎలా మాట్లాడితే మనం కూడా అలాగే మాట్లాడాలని, ఎలా నడుస్తున్నారో చూసి మనం కూడా అలాగే నడవాలని. వాళ్ళు అసలు కొత్త కొత్త విషయాలు చెబుతుంటే మనకు చాలా ఆశ్చర్యం ఉండేది. నాకైతే వాళ్ళు వేసుకునే కలర్ఫుల్ డ్రెస్సులు, జ్యువెలరీ, బ్యాంగిల్స్, హ్యాంగింగ్స్ భలే ఉండేవిలే. ఆ తర్వాత ఏ షాప్ కి వెళ్ళినా అవే వెతికేవాళ్ళం, వాటి కోసమే వెతికేవాళ్ళం. అసలు ఇంటర్లో కూడా మన ఫ్రెండ్ ఏ గ్రూప్ తీసుకుంటే మనం కూడా అదే గ్రూప్ తీసుకోవాలి. ఏ కాలేజీలో చేరితే అదే కాలేజీలో చేర్పించమని ఇంట్లో గొడవ, ఏడుపులు, పెడబొబ్బలు, బ్లాక్ మెయిలింగ్లు. మొత్తానికి మనం కూడా అందులోనే చేరేసేవాళ్ళం. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లోను, సివిల్ ఎగ్జామ్స్లోను కంబైన్డ్ స్టడీస్ చేసేవాళ్ళం కదా. తర్వాత ఎగ్జామ్స్ పాస్ అయ్యి పెద్ద పెద్ద జాబ్స్ కొట్టేసి సడన్ గా మాయమైపోయేవాళ్ళు. కానీ ఆ వ్యాపారాలు చేసుకునే వాళ్ళు మాత్రం ఇక్కడే ఉండేవాళ్ళు, బిజినెస్ డెవలప్ చేసుకుంటూ. అక్కడ దాకా ఎందుకే, వాడు ఉండోడు కదా. అదేరా మన ఫ్రెండ్ సత్తిగాడు. నేను 10th క్లాస్ పాస్ అయినంటే వాడి పుణ్యమేరా. మనం ఇంగ్లీషు లెక్కలో బాగా వీక్ కదా, అందుకే పాపం ముందు వాడు కూర్చుని ఎగ్జామ్లో నాకు కనపడేలా పేపర్ పెట్టేసేవాడు. మనం చూసి కాపీ కొట్టడంలో ఫస్ట్ కదా. వాడు ఆలోచించి నిమిషం చేపు రాయాలి, నేనేమో ఆయన కాపీ కొట్టేసేవాడిని. అందుకనే పాపం వాడికి 2nd క్లాస్ వచ్చింది, నాకు 1st క్లాస్ వచ్చింది. వాడు ఎక్కడున్నాడేమో చిచి. సత్తిగాడు. కాపీలు కొట్టి పాస్ అయ్యారా? సిగ్గులేదు చెప్పుకోవడానికి. మేం అలా కాదు బాబు, మా స్లిప్పులు మేమే తయారు చేసుకునేవాళ్ళం. తయారు చేయడం ఏముందిలే, గైడ్లో కట్ చేయడమేగా. మరి ఏ క్వశ్చన్ ఎక్కడుందో తెలియాలిగా. అందుకే చెప్పులో ఏముంది, సాక్స్లో ఏముంది, జుత్తులో ఏముంది, ఇండెక్స్ రాసుకునేవాళ్ళం. ఇన్విజిలేటర్కు దొరికితే మాత్రం డిబార్లే కదా. ఆడపిల్లలం, మమ్మల్ని చెక్ చేస్తారా? ఆడజాతిని అవమానించినట్టు కాదు. అమ్మమ్మమ్మ, ఇప్పుడు వస్తున్నాయి అనమాట బయటికి సీక్రెట్స్. నువ్వు స్కూల్ ఫస్ట్ కదా. స్టూడెంట్ నెంబర్ 1 రా, దండం పెట్టుకోండి, పెద్ద పుణ్యమైన వస్తుంది. ఓ చిన్ననాటి స్నేహితులారా, మనము కలవక ముందు మన జీవితాలు వేరు, కలిసిన పిదప మన జీవితాలు వేరు, విడిపోయిన తరువాత జీవితాలు వేరు, విడిపోయిన తరువాత జీవితాలు వేరు. కలుస్తాము కలుస్తాము మళ్ళీ మనము కలుస్తాము, మళ్ళీ మనము కలిస్తే మళ్ళీ మళ్ళీ కలుస్తాము, కలుస్తాము కలుస్తాము మళ్ళీ మనము కలుస్తాము, కలుస్తాము కలుస్తాము మళ్ళీ మనము కలుస్తాము, మళ్ళీ మనము కలిస్తే మళ్ళీ మళ్ళీ కలుస్తాము, మళ్ళీ మనము కలిస్తే మళ్ళీ మళ్ళీ కలుస్తాము. మధురగాన ప్రవాహంలో ఈదులాడుకుందాము, మధురగాన ప్రవాహంలో ఈదులాడుకుందాము, స్నేహరాగలోకంలో ఆటలాడుకుందాము, స్నేహరాగలోకంలో ఆటలాడుకుందాము, ఆటలాడుకుందాము,
ఆటలాడుకుందాము 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 మనం 10th క్లాస్ పాస్ అయిన తర్వాత పాస్ ఎక్కడా మేం ఫెయిల్ కదా. సర్లే, నేనైతే 9th క్లాస్లో కూడా తప్పాను. నేనే కాదు, నాతో పాటు 90 మంది తప్పారు. జూనియర్లు 8th నుంచి వచ్చి మనతో కలిసి మళ్ళీ ముందుకు వెళ్ళిపోయేవారు. జూనియర్లు అంతా సీనియర్లు అయిపోయేవారు. చ చాలా షేమ్ఫుల్ గా ఉండేదిరా. చాలా మంది ఇంటర్ డిగ్రీలో కూడా క్లాస్మేట్స్ రా. వాళ్ళ మధ్యలోనే చాలా మంది మానేశారు. వాళ్ళు అప్పుడప్పుడు తగులుతుంటారు. అవునరా, చాలా కాలం తర్వాత నేను ఒకసారి ట్రైన్లో ముంబై వెళ్తుంటే ఓ ఫ్రెండ్ కలిసాడు. సర్ప్రైజ్ గా ఎయిర్పోర్ట్ లో కలుస్తూ ఉంటారు. భలే థ్రిల్లింగ్ గా ఉంటుంది. అసలు మన బ్యాచ్ లో సగం మంది హైదరాబాద్ లో ఉన్నారా. ఈ మధ్య తెలిసింది నాకు. సడన్ గా ఆఫీసులో ప్రత్యక్షం అవుతారు. అందుకేరా ఈ ప్రపంచం చాలా చిన్నదంటారు. అదేరా గ్లోబల్ విలేజ్ అంటుంటారు. నేను యుఎస్ వెళ్ళినప్పుడు మా అబ్బాయి ఇంటి పక్కనే మా క్లాస్మేట్ కూతురు సిలికాన్ వ్యాలీ. భలే హ్యాపీగా అనిపించింది అనుకో. అవునవును, సన్నగా భలే కలుస్తుంటారులే. భలే థ్రిల్లింగ్ ఉంటుంది అనుకో. మేఘంలో నీరులా కలిసాము వర్షంలో చినుకుగా విడిపోయినా భూమిపై జాలువారు ప్రవాహంలా మళ్ళీ మనము కలుసుకుని ఉన్నాము 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 మంచులా గాలిలో కలిసిపోయినా మన స్నేహం నిజమైతే తిరిగి కలుస్తాము మళ్ళీ కలుస్తాము. మన స్నేహం నిజమైతే మళ్ళీ కలుస్తాము మళ్ళీ కలుస్తాము మళ్ళీ కలుస్తాము మళ్ళీ కలుస్తాము. జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ తస్మాదపరిహార్యేర్థే నత్వం శోచితుమర్హసి నత్వం శోచితుమర్హసి. పుట్టిన వానికి మరణము తప్పదు, మరణించిన వానికి జన్మము తప్పదు. అనివార్యమగు ఈ విషయమును గూర్చి శోకింపతగదు. దిస్ ఈజ్ ఎ నేచురల్ ప్రాసెస్ ఆఫ్ ది యూనివర్స్. మనకే కాదు, ఏ ప్రాణికైనా తప్పదు. ఇన్ఎవిటబుల్ ప్రాసెస్. వీ హ్యావ్ టు యాక్సెప్ట్ అవర్ డిపార్చర్ విత్ స్మైల్. బట్ బ్రతికినంత వరకు హ్యాపీగా ఉండటం, నిజాయితీగా బతకటం. బీ గుడ్, డూ గుడ్ అండ్ డై గుడ్. బిఫోర్ లీవింగ్ దిస్ ప్రిన్సెస్, ప్లీజ్ హ్యావ్ గ్రేట్ మెమరీస్ and preserve sweet memories in your heart. Thank you. Bye. ఎప్పటికెవరు ఎక్కడు, ఎవరెవరు ఎక్కడు, మళ్ళీ కలయిక ఎప్పుడో.
కోళ్ళ కన్నీటి పొరలలో భాష కందని మూగ భావాలు హృదయ రోదన వేదనలు హృదయ రోదన వేదనలు ప్రేమ తెలుసు మోసం తెలుసు బంధం తెలుసు ద్వేషం తెలుసు స్నేహం తెలుసు తెలిసింది ప్రేమ ఏమిటో తెలిసింది మోసమేమిటో తెలిసింది బంధమేమిటో తెలిసింది ద్వేషం ఏమిటో తెలిసింది స్నేహం ఏమిటో తెలిసింది స్నేహం ఏమిటో ప్రస్తుతం వీడుకోలు నేస్తం మరుసటి కలయిక ఎంత మోదం మరలా కలుసుకుంటే నేస్తం మరణము గుర్తు రాదు నేస్తం ప్రేమ తెలుసు బంధం తెలుసు భావం తెలుసు స్నేహం తెలుసు మరణము గుర్తు రాదు నేస్తం ప్రేమ తెలుసు బంధం తెలుసు భావం తెలుసు స్నేహం తెలుసు మరణము గుర్తు రాదు నేస్తం ప్రేమ తెలుసు బంధం తెలుసు మరణము భావం తెలుసు గుర్తు రాదు స్నేహం నేస్తం. తెలుసు